లేదు అని ఆ సెన్హెడ్రిన్లో ఉన్న ఆ ప్రజలకు చెప్పినప్పుడు వారు ఏమాత్రం కూడా సంతోషిస్తారా? ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 11:51 తనంతటి తానే ఇలాగ చెప్పలేదు ఈ ప్రధాన యాజకుడు కయప. కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను గనక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లల సమకూర్చుటకు ఏకపరచుటకు చావనై ఉన్నాడని ప్రవచించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప ప్రత్యక్షత యూదులలో సెన్హెడ్రిన్ సభలో ఉన్న ప్రధాన యాజకునికి దేవుడు అనుగ్రహించి ఉండుట ఎంత ప్రభావంగా ఉంది, ఎంత మహిమకరంగా ఉంది. హల్లెలూయా, దేవునికే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. హల్లెలూయా. And not for the nation only, but that also he should gather together in one the children of God that were scattered abroad. ఇశ్రాయేలీలు ఆ దేశములకు చెదిరిపోయి ఉన్నారు, వెళ్ళగొట్టబడి ఉన్నారు. వారందరిని సమకూర్చుటకే యేసు క్రీస్తు ప్రభు ఈ యొక్క మరణమును పొందబోతూ ఉన్నాడు అన్న గొప్ప సత్యము ప్రభు ఆయనకు బయలుపరిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దినము నుండే యేసును చంప ఆలోచిస్తూ ఉన్నారు. హల్లెలూయా. యోహాను సువార్త 11:53 కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంప ఆలోచించుచుండిరి. హల్లెలూయా. Then from that day forth they took counsel together to put him to death. ఆ విధంగా యేసు క్రీస్తు ప్రభువును వారు చంప ఉద్దేశించి ఉన్నారు. అందువల్ల యేసు క్రీస్తు ప్రభు ఇక బహిరంగంగా యూదులతో ఉండకుండా బహిరంగంగా సంచరింపక అక్కడి నుండి అరణ్య సమీపంలో ఉన్న ఎఫ్రాయిము అనే ఊరికి శిష్యులతో కూడా ఉండుటకు వెళ్ళి ఉన్నాడు. తను తాను సిద్ధపరచుకొనుటకు, తను తాను దాచుకొని సమయం కొరకు వేచి ఉండుటకు ఆ ప్రభు అక్కడికి వెళ్ళి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప అద్భుతమైన సంగతిని ప్రభు మనకు బయలుపరిచిన దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ఆమేన్.